హాయ్ హలో అందరూ బాగున్నారా? ఈరోజు మనం తమిళనాడులోని కంచిలో ఉన్న అమ్మవారి గురించి తెలుసుకుంటాం. మన భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన శక్తిపీఠం కంచి కామాక్షి అమ్మవారి ఆలయం వైపు ప్రయాణిస్తాం. ఇక్కడ అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి స్వరూపంలో పద్మాసనంలో కూర్చొని పాసం, అంకుశం, పుష్పబాణం ధరించి చెరుకు అభయహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తూ దర్శనమిస్తారు. కామాక్షి అంటే ప్రేమతో నిండిన కళ్ళు కలిగిన వారు అనే అర్థం. అష్టాదశ పీఠాలలో ఒకటి కామాక్షి అమ్మవారు ఆలయం. తమిళనాడులో కంచిలో ఉండే శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. కామాక్షి అంటే కా అంటే సరస్వతి, మా అంటే లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీని అర్థం లక్ష్మి సరస్వతిగా రెండు కన్నులుగా ఉన్నది అనే అర్థం. కామాక్షి అమ్మవారి కరుణా కటాక్షం దొరకాలంటే లలిత సహస్రనామం ఒక్కటే అనువైన మార్గం. కామాక్షి అమ్మవారు కంచిలో మట్టితో చేసిన శివుడిని పూజించేవారు. శివుడు అమ్మవారిని పరీక్షించాలని పెద్ద అలలతో గంగాదేవి రూపంలో వచ్చాడు. ఆ దేవి రెండు చేతులతో శివుడిని ఎత్తుకొని కాపాడిందట. కామాక్షి అమ్మవారిని దర్శించుకుంటే శాంతి, సౌభాగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. కామాక్షి అమ్మవారి గుడిని గాయత్రి మండపంలా కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీ బిలహాసం, శ్రీచక్రం అని 3 రూపాలలో దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపం బలి కోరుతుంటే ఆది శంకరాచార్యులు ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రం ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ ఈ శ్రీచక్రానికి పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీ బిలహాసం, శ్రీచక్రం అని 3 పేర్లతో దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతిచ్చి ఉత్సవమూర్తిని పల్లకీలో ప్రదక్షిణ చేసి ఆలయంలోకి తీసుకొస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారికి తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. కామాక్షి అమ్మవారు ఇక్కడ 5 రూపాలలో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువైన అమ్మవారి మూలాదేవిగా పరిగణిస్తారు. ఈ మండపంలో 4 గోడలను 4 వేదాలుగా 24 స్తంభాలను గాయత్రి మంత్రాలలో 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, సర్వ కామాక్షి, ఉత్సవ కామాక్షి అని కొలువై ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి ప్రతి పౌర్ణమి రోజున నవవర్ణ పూజ, ప్రతి బుధవారం చందనకాపు పూజ, రోజు 3 సార్లు అభిషేకం, కుంకుమార్చన, దేవి అలంకరణ చేస్తారు. ఇక్కడ నవరాత్రులలో విశేషంగా పూజిస్తారు. ఈ ఆలయం మొదట పల్లవులు నిర్మించగా తర్వాత చోళులు, విజయనగర రాజులు మరియు నాయకులు అభివృద్ధి చేశారు. ఆలయ శిల్పకళ, కళ్యాణ మండపాలు, రత్నాలు, అలంకారాలు ఇవి అన్నీ ద్రావిడ శిల్పకళ యొక్క నమూనాలు. ఆలయం ద్వారం దగ్గర ఉన్న పంచగంగా తీర్థం అనే పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానం చేస్తారు. ఇందులో నీరు తీయడం ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతుంది. అభిషేక సేవలు బుక్ చేసిన భక్తులు మాత్రమే ఈ ప్రాంతంలో పాల్గొనగలుగుతారు. ఈ ఆలయంలో జరిగే ముఖ్య పూజలు శ్రీచక్ర నవారణ పూజ, లలిత సహస్రనామార్చన, కుంకుమార్చన, పంచామృత అభిషేకం. వీటిని ఆలయ కార్యాలయంలో లేదా అధికారిక మాధ్యమాల ద్వారా బుక్ చేయవచ్చును. కామాక్షి అమ్మవారే పరబ్రహ్మ తత్వాన్ని స్వయంగా వ్యక్తీకరించిన వారు. అయితే కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయం మరియు వరదరాజస్వామి ఆలయం వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి కాంచీనగరంలో శైవ, వైష్ణవ, సహస్ర సంప్రదాయాలకు సమానంగా పవిత్ర స్థలం. ఈ ఆలయంలో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రం గర్భగుడిలో ఉంది. ఇది
శ్రీ విద్యా ఉపాసకులకు మహాపవిత్రమైన స్థలం. ఈ ఆలయం కేవలం శక్తిపీఠం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక వారసత్వ కేంద్రం, సాంప్రదాయానికి చిహ్నం మరియు దైవిక శక్తికి ప్రతిరూపం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి మరియు ధృతి 3x ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలానే మరిన్ని పవిత్ర స్థలాలను మీ ముందు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం.